జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవప్రసూని మరియు గోచారవశాత్తు ఉన్న గ్రహగతుల్ని క్రోడీకరించుకోండి. 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం కుంభరాశి వారి యొక్క రాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. మరోవైపు ద్వితీయ స్థానంలో శని అంగారకుడు కుజుడు యొక్క తీక్షణమైనటువంటి పరిస్థితి. మాట్లాడేటువంటి మాటల్లో కాఠిన్యత అధికంగా ఉండడం, యథార్థవాది లోక విరోధి అన్నట్లు మీరు వాస్తవాన్ని మాట్లాడుతున్నారు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పొరపాటుని అర్థం చేసుకుంటారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఒకవైపు, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి స్థితికి మరొక. అంతా బాగున్నట్టే అనిపిస్తుంది, కానీ ఏం చేయాలో తెలియదు. మానసికమైనటువంటి ఆందోళన అధికమైపోయి మానసికమైనటువంటి సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానం. ప్రత్యేకించి కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మొదటి 15 రోజుల పాటు మీరేదో చేద్దామనుకున్న ప్రయత్నాన్ని కొనసాగిస్తూ పనులు అవ్వకపోవడం, ఆలస్యం అవుతున్నటువంటి గ్రహగతులు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. వీటి పట్ల మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మార్పుల కోసం మీరు తీసుకునే నిర్ణయం సఫలీకృతం అవుతుంది. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు ఏమాత్రం కూడా ఆందోళన పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఒక ఉద్యోగం చేస్తూ కొత్త ఆదాయ వనరుల కోసం ఉన్న ఉద్యోగాన్ని మానేయటం, కొత్త ఉద్యోగంలో చేరడానికి ముందస్తుగా సమాయత్తం అయ్యేటువంటి విషయంలో మాత్రం కొంత ఆలోచించాలి. ఎందుకంటే తీక్షణమైనటువంటి ఇల్లాంటి నడుస్తుంది ఒకవైపు. వాక్స్థానం, ధనస్థానంలో శని కుజుల యొక్క తీక్షణమైనటువంటి పరిస్థితి, గోచారవశాత్తు వచ్చినటువంటి ఫలితాలతో పాటు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి పరిస్థితులు ఏంటంటే కొంత మీ పరిస్థితిని అంటే ఇబ్బంది కాదు, కానీ కొన్ని విషయాల్లో ఏదో తెలియని మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతుంది. ఏమి చేయలేకపోతుంటారు. అంతా బాగున్నట్టే అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అలాగే మతిమరుపు రావడం, జ్ఞాపక శక్తిని కోల్పోతూ ఉండడం, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ని, ముఖ్యమైనటువంటి పిన్వర్డ్స్ని మీరు మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు, బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. డిజిటల్ అరెస్ట్ అవ్వచ్చు, సైబర్ క్రైమ్ల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. గోప్యతగా ఉంచవలసిన కొన్ని అంశాలు సన్నిహితమైనటువంటి వ్యక్తులకి కొన్ని చెప్పడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం. రహస్యమైనటువంటి మిత్రులతో మీరు చేసే సంభాషణలు కుటుంబ సభ్యులకు, జీవిత భాగస్వామికి తెలియదు, వివాదాలు చెలరేగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త. విరామం విశ్రాంతి లేకుండా ప్రయాణాలు చేయటం, విరామం విశ్రాంతి లేకుండా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన పనుల్లో నిమగ్నంగా ఉంటాయి. ఈ రెండు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామితో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు చేసే వాదన ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం. భగవంతుడి యొక్క అనుగ్రహం చేత కొన్ని విషయాన్ని, కష్టతరమైనటువంటి సందర్భాన్ని కూడా అదృష్టంతో, దైవ బలంతో గట్టెక్కే ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మానసికమైనటువంటి చికాకులు, చేయని పొరపాటుకు సంజేసి ఇచ్చుకోవాల్సిన, ఏదో మనకున్నటువంటి ఆందోళన వల్ల మాట్లాడినటువంటి మాటలు సంచలనం. అందుకే మీడియాలో, సోషల్ మీడియాలో మీ భావ వ్యక్తీకరణ చేస్తున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడే ప్రయత్నం. కుంభరాశి జాతకులు ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి మానసికమైనటువంటి ఉద్వేగానికి,
ఆందోళనకు లోనవ్వకుండా మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి. యుగదైకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి భార్యాభర్తలకు సంబంధించిన వివాహ జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల కూడా కొంత తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా తీక్షణమైనటువంటి ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటానికి కాను ఒక పంచముఖ రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షాన్ని మెడలో ధరించడం వల్ల కుంభరాశి జాతకులకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. తంత్రమాల చూడడం చేత అరునిత్యం స్నానం చేయటం సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతులు తప్పకుండా సంప్రాప్తమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దైనందిన జీవితానికి సంబంధించినంత వరకు కూడా ఈ రాశి జాతకులు మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి ఇలవేల్పు దేవతా స్వరూపాలు, ఇష్ట దేవతా స్వరూపాన్ని లేదా గ్రామ దేవతా స్వరూపాన్ని పూజించడం, 108 నిమ్మఫలాల మాలని, పాల పొంగళ్ళని నివేదించడం యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి. అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.